హాయ్ హలో గుడ్ మార్నింగ్. సో ఈరోజు వీడియో ఏంటి అంటే మనందరికీ కూడా పాలకోవ అంటే చాలా ఇష్టం. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు అందరూ కూడా పాలకోవ అంటే ఇష్టపడిన వాళ్ళంటూ ఎవ్వరు ఉండరు. సో ఆ పాలకోవకి కూడా ఒక ఫేమస్ ప్లేస్ అనేది ఒకటి ఉంది. సో ఆ ప్లేస్ ఏంటి, ఆ ప్లేస్ ఎక్కడుంది, పాలకోవలో కూడా చాలా రకాల వెరైటీస్ ఉన్నాయి. సో వాటిల్లో కూడా మనకు ద బెస్ట్ పాలకోవ అనేది మనం ఎలా పర్చేస్ చేయాలి అనేది కూడా నేను ఈ వీడియోలో చెప్తాను. సో పాలకోవకు వచ్చేసి గువ్వల చెరువు ఫేమస్ అనమాట. సో గువ్వల చెరువు పాలకోవ అనేది చాలా ఫేమస్, చాలా సంవత్సరాల నుంచి ఫేమస్. గువ్వల చెరువు అనేది ఎక్కడుంది అనేది అందరికీ తెలిసిన విషయమే. బట్ ఈ రూట్లో ఎవరైనా సరే కొత్త వాళ్ళు వచ్చినప్పుడు సో వాళ్ళకి హెల్ప్ అవుతుందనే ఉద్దేశంతో చెప్తున్నాను. గువ్వల చెరువు అనేది చిత్తూరు కడప హైవే మీద ఉంటుంది. రాయచోటి దాటిన తర్వాత 25 కిలోమీటర్లు రాయచోటి దాటిన తర్వాత సో ఈ గువ్వల చెరువు అనేది వస్తుంది. కడపకి ఇంకా 25 కిలోమీటర్ల ముందే వస్తుంది. సో ఈ రూట్లో ఎవరైనా సరే వెళ్ళినప్పుడు మాత్రం తప్పకుండా గువ్వల చెరువు పాలకోవని పర్చేస్ చేయండి. సో చాలా ఫేమస్, చాలా బాగుంటుంది అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. సో ఎన్ని వెరైటీస్ ఉన్నాయి అవన్నీ కూడా ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఫాలో మీ. ఇదే గువ్వల చెరువు. సో ఇప్పుడు ఇక్కడే ఉన్నాం. సో నేను ఆల్రెడీ పాలకోవ అది కూడా నేను చూశాను, చాలా బాగుంది, టేస్ట్ కూడా చేశాను. ఒకసారి మీకు కూడా వ్యూ చూపిస్తాను, చూడండి ఎలా ఉంటుందో. పాలకోవలో 2 వెరైటీస్ ఉంటాయన్నమాట. సో ఒకటి లో కాస్ట్, ఒకటి హై కాస్ట్ ఒకటి. అన్న అది ఒకసారి మూత తీసి చూపించవా? ఇది ఎంత? ఇది 180, ఇది 200. ఇది 180 అంట, ఇది 200 అంట. సో మీరు పర్చేస్ చేసి ఒక 10 రూపీస్ అటో ఇటో చేసి తీసుకోవచ్చు. బట్ నేనైతే ఇది ప్రిఫర్ చేస్తున్నాను, ఇదే బాగుంటుంది, టేస్ట్ కూడా ఇదే చాలా బాగుంటుంది. నేనైతే ఇదే పర్చేస్ చేస్తున్నాను, నేను ఇది తీసుకున్నాను. బట్ ఇక్కడ ఇంకొక వెరైటీ కూడా ఉంది. అక్కడ బన్స్ ఉన్నాయి చూసారా, ఆ బన్స్ మధ్యలో నుంచి ఈ పాలకోవని పేస్ట్ లాగా చేసి మనకు ఇస్తారనమాట, చాలా బాగుంటుంది. సో ఇప్పుడు నేను అదే టేస్ట్ చేయబోతున్నాను. అన్న ఆ బన్ పెట్టినా. యా చూసారు కదా, చాలా ఎమ్మీగా ఉంది. సో నేను స్పీడ్గా 3 కోవా బండ్లు అయితే లాగించేసాను. సో చాలా బాగుంది టేస్ట్. సో మీరు వచ్చినప్పుడు తప్పకుండా కూడా ట్రై చేయండి. చాలా పాలకోవా పర్చేజింగ్ అనేది అయిపోయింది. సో జాగ్రత్తగా వినండి, ఎలా కొనాలి, ఎక్కడ కొనాలి అనేది చెప్తాను. సో పాలకోవా అనేది వాళ్ళు మనకి ఏం చేస్తారంటే 2 వెరైటీస్ చూపిస్తారు. సో ఒకటి ఎక్కువ కాస్ట్ ఉంది, ఒకటి తక్కువ కాస్ట్ ఉంది ఒకటి. సో వాళ్ళతో మాట్లాడి వీలైతే ఎక్కువ కాస్ట్ ఉన్న పాలకోవనే కొనడానికి ట్రై చేయండి. ఎందుకంటే క్వాలిటీలో కానీ టేస్ట్లో కానీ సో కొంచెం కాస్ట్లీగా ఉన్న పాలకోవే చాలా బాగుంటుంది. వీలైతే తక్కువ కాస్ట్ ఉన్న పాలకోవ కొనడానికి మాత్రం ట్రై చేయొద్దు. సో కొంచెం రేట్ ఎక్కువైనా సరే ఖరీదైన పాలకోవనే తీసుకోవడానికి ట్రై చేయండి, బాగుంటుంది. ఆల్మోస్ట్ గువ్వల చెరువులో పాలకోవ ఎక్కడైనా సరే ఒకేలానే ఉంటుంది. సో అందులో టేస్ట్లో ఏం పెద్ద వేరియేషన్స్ ఉండదు. బట్ కొనేటప్పుడు మాత్రం కొంచెం కాస్ట్ ఉన్న పాలకోవనే తీసుకోవడానికి ట్రై చేయండి, బాగుంటుంది. దగ్గరలో ఇక్కడ ఒక చిన్న వాటర్ ఫాల్ ఉంది. సో అది కూడా చూపిస్తాను దగ్గరే. సో అది చూసిన తర్వాత రిటర్న్ అయిపోదాం. మీరంతా కూడా గువ్వల చెరువు ఘాట్ అనే పేరు వినుంటారు కదా. సో గువ్వల చెరువు ఘాట్ అంటే ఇదే, నా వెనక కనిపిస్తుందా? సో ఇదంతా కూడా గువ్వల చెరువు ఘాట్ అనమాట.
ఇటువైపు నుంచి కూడా ఇంకా ముందు ఉంది, చాలా ఉంది. ఇక్కడ ఒక చిన్న వాటర్ ఫాల్ ఉంది, దాన్ని చూద్దాం. అక్కడ కనిపిస్తుందా వాటర్ ఫాల్? సో నిన్న మొన్న పడ్డ వర్షాలకి కొంచెం బాగా వాటర్ ఫ్లోటింగ్ అయితే బాగుంది. ఇక్కడ మనం ఘాట్ స్టార్టింగ్లోనే ఉన్నాం, మనమైతే అటువైపు అయితే వెళ్ళట్లేదు. బట్ అయినా ఒక ఘాట్ ఒకసారి ఓవర్ వ్యూ చూపిస్తాను, చూడండి. చలో అయిపోయింది, ఇంకా బ్యాక్ టు హోమ్. మళ్ళీ ఒక కొత్త వ్లాగ్తో మీ అందరినీ కలుస్తాను. స్టే ట్యూన్, ఎంజాయ్.